హలో ఎవ్రీవన్, నేను అపర్ణ, న్యూట్రిఫిల్లో న్యూట్రిషనిస్ట్ని. సమ్మర్లో చాలామంది డీహైడ్రేషన్తో సఫర్ అవుతూ ఉంటారు కదా. సో ఎలా రికవరీ చేసుకోవాలో తెలుసుకుందాం. అసలు డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు తగ్గిపోవడం. అవి 3 రకాలు. హైపోటోనిక్ అంటే ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోవడం. అది తగ్గిపోవడం వల్ల వచ్చే సిమ్టమ్స్ హెడ్ఏక్, కళ్ళు తిరగడం, స్కిన్ అంతా చల్లగా అవ్వడం, డ్రై స్కిన్ అవ్వడం. రెండవది హైపర్టోనిక్ అంటే వాటర్ తగ్గిపోవడం. అది తగ్గిపోవడం వల్ల వచ్చే సిమ్టమ్స్ అలసట, జ్వరం రావడం, బ్రీతింగ్ అనేది ఎక్కువగా అవ్వడం. మూడవది ఐసోటోనిక్ అంటే వాటర్ అలానే ఎలక్ట్రోలైట్స్ అవి రెండు తగ్గిపోవడం. అవి తగ్గిపోవడం వల్ల వచ్చే సిమ్టమ్స్ వామిటింగ్స్, మోషన్స్, స్వెట్ రావడం, మంటలు రావడం. ఇది అంతా తగ్గించుకోవడం కోసం తీసుకోవాల్సినవి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్లూయిడ్ ఎక్కువ కంటెంట్ ఉండేలా చూసుకోవాలి, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్లో వాటర్ మెలాన్, మస్క్ మిలాన్, బనానా, ఆరెంజ్. వెజిటేబుల్స్లో దోసకాయ, టమాటా, పాలకూర, కొత్తిమీర ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి.